చూద్దాం. నేడు టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. చంద్రబాబు నివాసంలో రెండో జాబితాపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఉమ్మడిగా ప్రకటించాలా లేదా వేరువేరుగా ప్రకటించాలా అనే విషయంపై చర్చించనున్నారు. నిన్న రాత్రి 1 గంట వరకు అచ్చెన్నాయుడు లోకేష్ తో అభ్యర్థుల జాబితాపై చంద్రబాబు కసరత్తు చేశారు. కాగా ఇప్పటికే 94 మందితో టీడీపీ 5గురితో జనసేన తొలి జాబితాను ప్రకటించింది. ఇక రెండో జాబితాలో టీడీపీ 25 నుంచి 30 సీట్లు, జనసేన 10 సీట్ల వరకు ప్రకటించే అవకాశం ఉంది. చూస్తున్నాం. నేడు టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. చంద్రబాబు నివాసంలో రెండో జాబితాపై ఇరువురు నేతలు చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. ఉమ్మడిగా ప్రకటించాలా లేదా వేరువేరుగా ప్రకటించాలా అనే విషయంపై కూడా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, చంద్రబాబు పవన్ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? పవన్ మరి కొద్దిసేపట్లో చంద్రబాబు నివాసానికి అయితే పవన్ కళ్యాణ్ అయితే రాబోతున్నారు. అయితే నిన్న రాత్రి ఏదైతే బీసీ సభ ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ నిన్న రాత్రే రావాలనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నిన్న రాత్రి అయితే పవన్ కళ్యాణ్ రాలేకపోయారు. ఇది ఈ రోజు ఉదయం సుమారు 10-11 గంటల మధ్యలో చంద్రబాబు నివాసానికి అయితే పవన్ కళ్యాణ్ వస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ రెండో జాబితా అంటే సీట్ల సర్దుబాటు విషయం మీద రెండో జాబితా మీద కసరత్తు కూడా ఇప్పటికే పూర్తయింది. ఆ జాబితాను ఎప్పుడు విడుదల చేయాలన్న దాని మీద కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. ఈ నేపథ్యంలో చూస్తే కనుక ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం కూడా కనపడుతుంది. ఒకవేళ రేపు ఢిల్లీ కనుక వెళ్లే అవకాశం ఉంటే కనుక ఈ రోజు జాబితా విడుదల అంశాన్ని కూడా వాయిదా వేసుకునే అవకాశం కూడా కనపడుతుందని కూడా తెలుస్తుంది. అయితే రేపు ఢిల్లీలో బీజేపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత ఈ రెండో జాబితా విషయం మీద ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనపడుతుంది. అయితే ఈ రోజు జనసేన నేత పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు భేటీ చాలా ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ఎందుకంటే సీట్ల సర్దుబాటు విషయం మీద ఇద్దరు కూడా ఒక అవగాహనకు వచ్చేసారు. ఇద్దరు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఎవరైనా సీట్లో పోటీ చేయాలన్న దాని మీద కూడా మొత్తం ఇప్పటికే మొత్తం కూడా అది ప్రకటన కూడా విడుదల చేయడం కూడా జరిగింది. అయితే బీజేపీతో ఒకవేళ కలిసి వెళ్తే ఎలా ఉండాలి ఏంటి అనే విధి విధానాల మీద కూడా చర్చించే అవకాశం బాగా ఎక్కువ కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసానికి వస్తున్నారు. అయితే పూర్తిగా చర్చించిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. నిన్న రాత్రి అచ్చెన్నాయుడు అలాగే లోకేష్ చంద్రబాబు దాదాపు రాత్రి 1 గంట వరకు కూడా చర్చించినట్టు తెలుస్తుంది. వివిధ అంశాలు ప్రధానంగా చూస్తే కనుక 3 అంశాలు ప్రధానంగా నిన్న రాత్రి ఈ ముగ్గురు మధ్య చర్చించినట్టు తెలుస్తుంది. ఏదైతే నిన్న జరిగిన బీసీ సభ డిక్లరేషన్ ఏదైతే ఉందో అది జనంలోకి ఏ విధంగా తీసుకెళ్లాలన్న దాని మీద కూడా నిన్న రాత్రి చర్చించారు. అదేవిధంగా రెండో జాబితాని విడుదల చేసే పేర్ల మీద కూడా పూర్తి స్థాయిలో కసరత్తు అయితే నిన్న రాత్రి దాదాపు 1 గంట వరకు ఉండి కూడా అటు లోకేష్ చంద్రబాబు అచ్చెన్నాయుడు కూడా మొత్తం పూర్తి చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ రెండో జాబితా విడుదల సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే బీజేపీలో పొత్తు విషయం తేలే వరకు ఈ రెండో జాబితాని విడుదల చేసే అవకాశం లేదు అని చెప్పి టీడీపీ అధిష్టానం అలాగే జనసేన ముఖ్య నేతలు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు బీజేపీ పెద్దల దగ్గరికి రేపు వెళ్తారా ఎప్పుడు వెళ్తారా అనేది కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే వెళ్ళిన తర్వాత రేపు వీళ్ళు వెళ్తున్న తరుణంలో ఖచ్చితంగా రేపు పొత్తుల అంశం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉందని కూడా చెప్తున్నారు పవన్. రైట్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.